ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 మానియా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమాను ఎప్పుడు థియేటర్లో చూస్తామా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రస్తుతం ఈ మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి పెద్ద రచ్చే జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని కాదు అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకుంది పుష్ప 2 టీం. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సంతృప్తి చెందిన డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో బీజిఎం కొట్టించాలని ఫిక్స్ అయ్యారు. అసలు సుక్కు ప్లాన్ ఏంటో అర్థం కాక ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. తమన్తో పాటు అజనీష్ లోక్నాథ్, శామ్ సియస్లతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టించింది పుష్ప 2 టీం యూనిట్. చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్లో తన ఫ్రస్ట్రేషన్ ని బయటపెట్టాడు దేవిశ్రీ ప్రసాద్. రిలీజ్ కి ముందు 3 మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చిన బీజిఎం చెక్ చేసిన పుష్ప 2 టీం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పుష్ప 2 టీం కి నచ్చలేదట. 3లో శామ్ సియస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పుష్ప 2 టీం కి బాగా నచ్చిందంట. మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న శామ్ సియస్ తెలుగులో రీసెంట్ గా కా మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. శామ్ ఇచ్చిన బీజిఎం సినిమాకి బాగా ప్లస్ అవుతుందని సుకుమార్ అండ్ కో పుష్ప 2 కోసం అతని మ్యూజిక్ ని వాడాలని డిసైడ్ అయ్యారట. ఇక టీజర్ లో పుష్ప 2 టీం జాతర ఎపిసోడ్ కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. పుష్ప 2 టీం మిగిలిన సీన్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మార్చినా జాతర ఎపిసోడ్ కి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజిఎం వాడాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. మరి సుకుమార్ ఎలాంటి జిమిక్కులు చేస్తాడో చూడాలి. రిలీజ్ టైం దగ్గర పడుతుంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గోల్ ఏంటి అని ఫ్యాన్స్ జుట్లు పిక్కుంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై సుక్కు క్లారిటీ ఇస్తే గానీ ఫ్యాన్స్ మనసు కుదిరిపడేలా కనిపించట్లేదు.